రవి అశ్విన్ అన్నని అందరూ గోట్ ప్లేయర్ అని ఎందుకు అంటారో తెలుసా? గ్రేటెస్ట్ ఆఫ్ ద ఆల్ టైమ్ అనడానికి రీజన్ ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎన్ని రికార్డ్స్ అంటే లిటరల్లీ హీస్ ద గోట్ ఎవర్ అని ఈ వీడియో చూసిన తర్వాత నువ్వే అంటావు. అన్ని రికార్డ్స్ క్రియేట్ చేసి పెట్టిండు. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్పిన్నర్స్ ఇన్ ద వరల్డ్ హిస్టరీ అని చెప్పొచ్చు. ఎన్ని రికార్డ్స్ అంటే అసలు మెస్మరైజింగ్. రవి అన్న, యు ఆర్ ట్రూలీ ఇన్స్పైరింగ్. ఇంకా లాస్ట్లో ఫన్నీ పార్ట్ కూడా ఉంటుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. రికార్డ్ నెంబర్ 1 వేరే లెవెల్. ఇది డైరెక్ట్ హైయెస్ట్ మోస్ట్ జాయింట్ 10 వికెట్ హాల్స్ తీసుకున్నాడు మన రవి అన్న. ఎన్నో తెలుసా? 10 10 వికెట్ హాల్స్ తీసుకున్నాడు లాంగెస్ట్ ఫార్మాట్లో. అది అంత ఈజీ థింగ్ అయితే కాదు. 10 వికెట్స్ హాల్స్ అంటే కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టి వికెట్స్ తీయడం అనేది చాలా టాలెంట్ ఉన్న ప్లేయర్స్కే సాధ్యమవుతుంది. దట్టు 10 టైమ్స్ 10 వికెట్స్ హాల్స్ ఉన్నాయంటే రవి అన్న తన స్పిన్ మ్యాజిక్ క్యారమ్ బాల్స్తో ఎంత గ్రేట్గా బౌలింగ్ చేసి ఉంటాడు. జస్ట్ ఇమాజిన్. చూసే ఉంటారు కదా. అండ్ మీ ఒపీనియన్ ఏంటి రవి అన్న స్పిన్ బౌలింగ్ మీద అనేది కామెంట్ చేయండి. రికార్డ్ నెంబర్ 2 చూసుకుంటే కరెంట్ యాక్టివ్ ప్లేయర్స్లో హైయెస్ట్ లీడింగ్ వికెట్ టేకర్ మన ఇండియా తరపున. వరల్డ్ పరంగా చూసుకుంటే హీఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సెకండ్ బౌలర్ కరెంట్ యాక్టివ్ ఉన్న ప్లేయర్స్లో. అన్ని వికెట్స్ తీసుకున్నాడు. దట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ భయ్యా. లిటరల్లీ వన్ ఆఫ్ ద గ్రేట్. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే రవి అన్న అయితే 147 ఇయర్స్ మొత్తంలో ఇంకొక పెద్ద రికార్డ్నే నెలకొల్పిండు. 20కి పైగా 50 స్కోర్ చేసిండు. అట్లనే దాంతోపాటు 30 వికెట్ హాల్స్ తీసిన ఏకైక ప్లేయర్. గుర్తుపెట్టుకోండి, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 10 కాదు, 11 కాదు, డైరెక్ట్ 147 సంవత్సరాల్లో ఈ రికార్డ్ ఒక్క క్రికెటర్ నేమ్ మీదే ఉంది. వన్ అండ్ ఓన్లీ ఫస్ట్ ఎవర్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్. క్విక్కెస్ట్ మైల్ స్టోన్స్ అందుకోండి అంటే మన రవి అన్న నెంబర్ 1లో ఉంటాడు. 250 వికెట్స్ రీచ్ అయిన ఫస్ట్ ప్లేయర్, ఫాస్టెస్ట్గా 300 వికెట్స్ ఫాస్టెస్ట్గా రీచ్ అయిన ప్లేయర్, ఇంకా 350 వికెట్స్ కూడా ఫాస్టెస్ట్గా తీసుకున్న ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్. ఇది తన దగ్గర ఉన్న టాలెంట్ ఏం చెప్తుందంటే మనకి కన్సిస్టెన్సీ అట్ ఇట్స్ బెస్ట్. ఒకసారి బంగ్లాదేశ్లో మ్యాచ్ అయినప్పుడు అన్నకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వచ్చింది. అదైతే లిటరల్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ హిస్ కెరీర్ అని చెప్పచ్చు. ఎందుకు తెలుసా? ఆ మ్యాచ్లో ఒక సెంచరీ చేస్తాడు, ఇంకా 6 వికెట్ హాల్ కూడా తీసుకుంటాడు. అండ్ అది ఎంత గ్రేటో తెలుసా? ఆ ఇంపాక్ట్ అనేది 2 ఇన్నింగ్స్ మీద పడుతుంది. ఆ లెవెల్లో ఆడతాడు ఆ ఇన్నింగ్స్. ఇండియా తరపున హైయెస్ట్ 5 వికెట్ హాల్స్ తీసుకుంది కూడా రవి అశ్విన్ అన్ననే. మొత్తం 37 5 వికెట్ హాల్స్ తీసుకున్నాడంటే అర్థం చేసుకోండి. ఫ్రంట్ లైన్ బ్యాటర్స్ని, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ని సింగిల్ హ్యాండెడ్గా ఎన్నిసార్లు అవుట్ చేసి ఉండాలి. లిటరల్లీ క్రేజీ బౌలర్. ఫైనల్లీ రవిచంద్రన్ అశ్విన్ అన్న గురించి నేనేం చెప్తా అంటే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ గోట్స్ ఇన్ స్పిన్ ఎరా అని చెప్తా. ఇంకోటి ఏంటంటే బ్యాటింగ్, బౌలింగ్, ఎవ్రీథింగ్. హిస్ డిటర్మినేషన్, డిసిప్లిన్, ఇన్స్పిరేషన్, హిస్ నాలెడ్జ్ టువర్డ్స్ క్రికెట్ ఇదైతే అమేజింగ్. ఇంకా అంపైర్స్ కూడా తెలియదు భయ్య. ఆ లెవెల్ ఆఫ్ టాలెంట్ ఉంటుంది మనదోటి దగ్గర. సో ఆ రూల్స్ని పెట్టి ఎంపైర్నే ఆగం చేసే టాలెంట్ కూడా ఉంది. ఇట్స్ ఏ ఫనీ థింగ్. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఉంటా మరి. అండ్ న్యూగా స్టార్ట్ చేసిన ఈ వీడియో ఇమోజీ వాడి హౌస్ ఇట్ అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ పర్సనల్గా మీకు రవి అశ్విన్ అన్న మీద ఏం ఒపీనియన్స్ ఉన్నాయి అనేది లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోండి మావా. కంటెంట్ ఇస్తూనే ఉంటా.